కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి టీటీడీ పాలక మండలి చేతిలో ఘోరమైనటువంటి అవమానం జరిగింది అన్నటువంటి చర్చ జనసేన వర్గాల్లో సాగుతుంది. గత 24 గంటలుగా ఆ సోషల్ మీడియా పోస్టుల్లో కానీ లేకపోతే కామెంట్స్లో కానీ పవన్ కళ్యాణ్ డిగ్రేడ్ చేశారు. మరీ ముఖ్యంగా నారా లోకేష్తో పోలుస్తూ నారా లోకేష్నేమో విపరీతమైనటువంటి గౌరవ మర్యాదలతో చూస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని మాత్రం అవమానకరంగా చూస్తూ ఉన్నారు టీటీడీ పాలక మండలి కానీ టీటీడీ అధికారులు కానీ అన్నటువంటి చర్చ సోషల్ మీడియాలో దుమారం రేగుతుంది. దీనికి కారణం ప్రత్యేకించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదేవిధంగా మంత్రి నారా లోకేష్ ఇద్దరు ఒకే రోజు తిరుమలకి వెళ్ళారు. తిరుమలకి వెళ్ళడానికి కారణం ఏంటంటే టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి ఇంట్లో కుటుంబంలో ఒక వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. మొత్తం ఎన్డీఏ భాగస్వామికి సంబంధించినటువంటి పార్టీలకు సంబంధించిన లీడర్లంతా కూడా అటెండ్ అయ్యారు. సో ఎలాగో తిరుమలలో వివాహానికి వెళ్ళారు కాబట్టి తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే ఒకే రోజు మంత్రి నారా లోకేష్ ఆ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఇక్కడ టీటీడీ చైర్మన్ దగ్గర నుండి టీటీడీ అధికారులు ఈ ఇద్దరిని ఎలా చూస్తూ ఉన్నారు, ఎవరు పవర్ఫుల్ ఎవరు పవర్ సెంటర్గా భావించి రెస్పెక్ట్ ఇచ్చారన్న దగ్గరే ఇక్కడ రచ్చంతా మొదలవుతుంది. ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శనానికి వెళ్ళినప్పుడేమో కేవలం ఆ ఏఈఓ కమ్ జేఈఓ ఎవరైతే ఉన్నారో వెంకయ్య చౌదరి ఆయన ఒక్కడే హాజరైనటువంటి పరిస్థితి. అదే మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు కాబట్టి మంత్రి నారా లోకేష్ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు తిరుమలలో మొత్తం టీటీడీ పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు, అదేవిధంగా టీటీడీ ఈఓగా ఉన్నటువంటి ముద్దాడ రవిచంద్ర, అదేవిధంగా టీటీడీ ఏయూ కమ్ జేఈఓ వెంకయ్య చౌదరి వీళ్ళు ముగ్గురు హాజరయ్యి ప్రోటోకాల్ పాటించినటువంటి పరిస్థితి. కానీ డిప్యూటీ సీఎం మాత్రం అది లెక్క చేయలేదు. వాస్తవానికైతే మంత్రులు వెళ్ళినప్పుడు టీటీడీ చైర్మన్ దగ్గర నుండి ఈఓ అందరూ వెళ్ళి అక్కడ రాసి మర్యాదలు చేయాల్సినటువంటి బాధ్యత లేదు. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి కుమారుడు మంత్రి లోకేష్కేమో అన్ని మర్యాదలు చేసి ఈ గవర్నమెంట్లో నేను నెంబర్ 2 అని చెప్పుకునేటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి మాత్రం అలా లైట్ తీసుకోవడం అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ ఆ జనసేన పార్టీ కీలకమైన కూటమి నాయకుడు అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ కంటే ఈ ప్రభుత్వంలో నెంబర్ 2, అదేవిధంగా ప్రభుత్వంలో పవర్ఫుల్ ముఖ్యమంత్రి కంటే కూడా పవర్ఫుల్గా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతున్నటువంటి నారా లోకేష్ కావడంతో టీటీడీ చైర్మన్ దగ్గర నుండి అధికారులంతా అక్కడ క్యూ కట్టారు. పవన్ కళ్యాణ్కి అంత పవర్ లేదు కాబట్టి ఇక్కడ అంత అవసరం లేదు అనుకున్నారేమో, కేవలం ఏఈఓ కమ్ జీఓని మాత్రమే పంపించారు. సో ఇద్దరి మధ్య కంపారిజన్ అన్నది లోకేష్కి ఎక్కువ మర్యాదలు చేయడం, పవన్ కళ్యాణ్ తక్కువ మర్యాదలు చేయడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.